సార్ క్రికెట్ గేమ్ సింధూర్న ఠాక్రే బాటలో మోదీ. ఇది కూడా ఇంకా ఠాక్రే అంటే మనకి ఎందుకంటే ముంబైలో భారత పాకిస్తాన్ మ్యాచ్ అనగానే శివ సైనికులు వెళ్ళి పిచ్చును తవ్వడము, అక్కడ పెట్రోల్ పోయడం, ఇట్లాంటి పనులన్నీ చేసేవాళ్ళు. అంటే క్రికెట్ వేరు, రాజకీయాలు వేరు. భారత పాకిస్తాన్ల మధ్య ఘర్షణ ఉన్నంత మాత్రాన క్రికెట్ ఆడకూడదని ఏం లేదన్నారు. దుబాయ్లో ఏషియా కప్ ఆడారు. ఏషియా కప్ భారతదేశం గెలుచుకుంది. ఎప్పటికీ మొత్తానికి చాలా ఉత్కంఠభరితంగా వద్దనుకుంటూ వెళ్ళి గెలిచారు. అందులోనూ మన తెలుగువాడు హైదరాబాద్ తిలక్ వర్మ, అతని పర్ఫార్మెన్స్ గురించి ప్రపంచం అంతా చెప్పుకుంటుంది. ఇది ఒక భాగం. ఆ విజయం అవగానే మోదీ గారు ఇది మరొక ఆపరేషన్ సింధూర్ అన్నారు. క్రికెట్ను ఒక క్రీడా స్ఫూర్తికిను క్రికెట్ గ్రౌండ్లో ఉన్నది కూడా ఆపరేషన్ సింధూర్ అని మనం మొదలు పెడితే ప్రతి దాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుందామంటే అంటే మనం తెలియకుండానే ఠాక్రే మార్గంలో రాజకీయాలు, క్రీడలు, దేశాల మధ్య సంబంధాలు, మానవ సంబంధాలు అన్నీ కలగపులగం చేస్తున్నామా అని. ఇంకొక అంతకంటే విచిత్రం ఏమంటే ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు ఈ విజయాన్ని స్వాగతించలేదంట. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పాకిస్తాన్ వైపే ఉంటారు, అసలు అది పాకిస్తాన్ బుద్ధులు వాళ్ళవి అని బీజేపీ అధికార ప్రతినిధి ఒక ప్రకటన. అంటే బీహార్ ఎన్నికలు వస్తున్నాయని ఎంతగా తెగబడుతున్నారంటే ఒకరి మీద ఒకరు. ఆపరేషన్ సింధూర క్రికెట్, ఆపరేషన్ సింధూర ఈ క్రికెట్ సింధూర ఇది. ఈ క్రికెట్ సింధూరను వెంటనే స్వాగతించలేదు కాబట్టి ఈయన కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ ఆల్వేస్ దే ఆర్ పాకిస్తాన్ పాక్ మైండెడ్ అని బీజేపీ ప్రకటన. సరే, మన దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఎప్పటి నుంచో ఉన్న పార్టీని పాకిస్తాన్తో ముడిపెట్టి మాట్లాడితే అది మనకేమన్నా మంచిదా అని. ఇంకొకటి ఇప్పుడే మన చిదంబరం ఒక ప్రకటన చేశాడు, ఒక వ్యాసం రాశారు. ఆయన రాస్తుంటాడు సిండికేటెడ్ కాలం. మేము తాజ్ హోటల్ అప్పుడు ఆ ఘటనలు జరిగినప్పుడు కూడా మేము పాకిస్తాన్ మీద దాడి చేయాలనుకున్నాము, కానీ అప్పుడు ప్రపంచ దేశాలని వద్దంటే మేము ఆగిపోయాము అన్నారు. ఎవరైనా అనే మాటే కదా. చాలా కోపం వచ్చిందండి, కానీ పెద్దవాళ్ళు చెప్తే ఆగాము, మామూలుగా అంటాం మనం. వెంటనే మీరు లొంగిపోయారు చూసారా, పాకిస్తాన్ అమెరికా ఒత్తిడికి మీరు లొంగిపోయి మమ్మల్ని అంటారా అని. అంటే ప్రతిదీ బస్సు సీటు బ్రహ్మరథం పాటిమన్ను ప్లాటినం ఏదైతేనేం పోటీపడి కాటులాడా అని కాళోజీ కవిత రాసినట్టు ప్రతి విషయం కూడా వివాదంగా మారుస్తున్నారు. ఇది చాలా అవాంఛనీయం. మనం ఆటలను ఆటలుగా చూడాలి. దేశాలు పాకిస్తాన్ కూడా అటువంటిదే, నాకేం సందేహం లేదు. ఉదాహరణకు వాళ్ళు కప్పు మన వాళ్ళు తీసుకోలేదు, ఆడిన తర్వాత ఎందుకు తీసుకోలేదంటే వాడి చేతి నుంచి తీసుకోమంటారు. అంటే వాడు అక్కడ పెట్టిపోతే అక్కడి నుంచి తెచ్చుకుంటామని, వాడి కప్పు పట్టుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఎలా చాలా విడ్డూరాలు వింతలు జరుగుతున్నాయి అన్నమాట. వాడు వెళ్ళి భారతీయులు తీసుకోలేదు, అవమానించారు. వాళ్ళంటే అసలు మా కప్పు మీరు ఎలా తీసుకుపోతారో అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించారని వీళ్ళంటే ఎక్కడ క్రికెట్, ఎక్కడ అంతర్జాతీయ సంబంధాలు, ఎక్కడ కాంగ్రెస్ బీజేపీ కుమ్ములాటలు, అర్థమే కదా.